మన భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరు? జగదీప్ ధన్కర్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ద్రౌపది ముర్ము. వీళ్ళు ముగ్గురు కాదు, మన దేశ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఇక్కడ మనం ఉపరాష్ట్రపతి ఎన్నికల గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇంతకుముందు ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఉండేవారు, కానీ ఆయన ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలను అయితే నిర్వహించారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమి నుంచి అయితే సిపి రాధాకృష్ణన్ పోటీ చేయడం జరిగింది. ఈయన తమిళనాడుకు చెందిన వ్యక్తి. గతంలో రాజ్యసభ, లోక్సభ ఎంపీగా కూడా ఆయన పనిచేశారు. అంతేకాదు జార్ఖండ్, పుదుచ్చేరి, మన తెలంగాణకు కూడా గవర్నర్గా సేవలందించారు. కాంగ్రెస్కు సంబంధించిన ఇండియా కూటమి నుంచి అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఈయన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో అయితే చదువుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, అదేవిధంగా ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కూడా ఈయన సేవలందించారు. మొత్తానికి ఎన్నికల్లో 769 మంది సభ్యులు ఓటు వేశారు. సిపి రాధాకృష్ణన్కు 452, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 152 ఓట్ల మెజార్టీతో సిపి రాధాకృష్ణన్ గెలిచి 17వ ఉపరాష్ట్రపతిగా అయితే ప్రమాణ స్వీకారం చేశారు.